దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన సహోదరులారా రండి, ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 4వ మాట, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణాత్మతోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడిని యెహోవాను ప్రేమించవలెను. అది దేవుడు ఎలా ప్రేమించమంటున్నాడు? దేవుణ్ణి పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో ఆయనను ఆరాధించవలెను. అంతేకాకుండా నీవు నీ కుమారులకు వాటిని అభ్యసించి నీ ఇంట కూర్చుంటున్నప్పుడు, త్రోవను నడిచినప్పుడు, పండుకున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గురించి మాట్లాడవలని. ఎందుకంటే నీ దేవుడి గురించి నీ బిడ్డలకు కూర్చున్నప్పుడు, నిలబడినప్పుడు, నీ ఇంట్లో ఉన్నప్పుడు, పడుకునేటప్పుడు, లేచినప్పుడు కూడా ఆయనకి బిడ్డలకి తండ్రి అయిన దేవుడి గురించి, ఆ సృష్టికర్త అయిన దేవుడి గురించి, ఆ ఇశ్రాయేలు చేసినటువంటి కట్టడల గురించి, మరి ఇశ్రాయేలు చేసిన మేలుల గురించి, నీకు జరిగిన మేలు గురించి సమస్తం కూడా ఆయన మాటలు, వాగ్దానాలు సమస్తము ఆయనకి చెబుతూనే ఉండాలి. అవి నీ కన్నుల నడుమ బాసిక వలె ఉండవలెను, నీ చేతికి కట్టుకొనవలెను. నీ ఇంటి ద్వారబంధముల మీద, నీ గౌనుల మీద వాటిని రాయవలెను. చూసారు దేవుని మాటలు ఎక్కడ రాయాలి? గౌనుల మీద, ద్వారబంధాల మీద, తలుపుల మీద, రెండు నొసల మీద, అన్నిటి మీద దేవుని వాక్యాలు కనబడుతూ ఉండాలి. ఎందుకంటే ఆ వాక్యం గుర్తు రాగానే ఇదిగో దేవుని వాక్యం ఉంది, ఈ దేవుని వాక్యం నాతో మాట్లాడుతుంది. ఎందుకంటే నీ పూర్ణ హృదయంతో దేవుని ఆరాధించినాడు. దేవుని దర్శించి నువ్వు గొప్పవాడిగా దేవుడు జీవించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.